ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన నామంలో చేర్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం. ఈ మాట మనం అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోచాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా నీతికి ఆధారభూతుగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా గొప్ప తండ్రి, వర్తమాన పోత సర్వాధికారం కలిగిన దేవ, మరొకసారి ప్రభాని పాదాలు చేతి విధంగా చేరి మీ నామాన్ని ప్రభా స్తుతించడానికి, గణపరచడానికి ఏ యోగ్యత లేని నాకు మాకు యోగ్యత కలుగు చేసి ఈ సన్నిధానం నిలబెట్టి మిమ్మల్ని ఆరాధించడానికి చేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మీ పాసనలు ప్రవహించగా చేరి మీ నామాన్ని కనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మీ పాసనలు చేస్తున్నాం. ప్రభా, చదవన్న వాక్యాన్ని నా జీవితంలో భద్రపరుచుకొని నేను మీ ప్రభుత్వం ఏ విధంగా ఆరాధించారు, మా పితరులైన వారు ప్రభా మేము ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించారు, నేను మేము ప్రభా మిమ్మల్ని హృదయ ఆరాధించడానికి సహాయం చేయండి. నిలబడి దాసు ప్రభా అయోగ్యుడు, మీరే ప్రభా నోటి కోరయుండి మీరే మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తుండగా వెనక మీ చెవులు గ్రహించుకునే మనసు, అర్థం చేసుకునే హృదయం నాకు మాకు కృతజ్ఞత తెచ్చేయండి. మేము ప్రభా మేము హృదయాలు ఆరాధించడానికి ప్రభా మీ యొక్క లేఖనాలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మీ వాక్యంలో ఉన్న గుణార్థాలు సంగతులు మేము తెలుసుకొని మీ నామాన్ని కనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడం సహాయం చేయండి. ఈ స్థలంలో ఏ మనుషుడికి చోటు లేకుండా మీ నామానికి మాత్రమే మహిమగంతా ప్రమోదించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మా ముందు సమాగం తీరికరంగా చేసి మీ నామానికి మీరే మహిమగంతా ప్రమోదించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, జీవం కలిగిన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే భక్తులైన యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్న మాట ఈ 44వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఇక్కడ ఒక శ్రేష్టకరమైన మాట మనకు కనబడుతుంది. చదువు ఒకసారి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం చదువు ఒకసారి. యాకోబు, ఇశ్రాయేలు, వీడిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మొదలు చెప్పండి ఒకసారి. నేను నిన్ను మరిచిపోజాలను. ఏం చేయడంట? మర్చిపోతాను అనడా? ప్రభు చిత్తమైతే మర్చిపోతాను అనడా? ఏమన్నాడండి? అసలు మర్చిపోవడానికి ఛాన్సే, అవకాశమే లేదు. ఇంకా నేను మర్చిపోను కాదు, నేను మర్చిపోజాలను అంటే అర్థం ఏంటంటే నీవు నేను ఆయన చేతిలో ఉన్నాము అని అర్థం. నీవు నేను ఆయన దృష్టిలో ఉన్నాము అని అర్థం. నీవు నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అర్థం. ఇంతగా జ్ఞాపకం చేసుకున్న దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను ఏం చేయాలంట? మర్చిపో జాలను. జ్ఞాపకం చేసుకునే మాట రక్షించిన నాటి నుంచి నేటి వరకు, లేక దేవుణ్ణి మన జీవితంలో సంరక్షణగా చేర్చుకున్న నాటి నుంచి నేటి వరకు మనమైతే ఆయన మర్చిపోయాము, మనమైతే ఆయన విడిచిపెట్టేశాము, మనమైతే ఆయన మర్చిపోతున్నాము కూడా. కానీ
మనల్ని సృష్టించుకున్న సృష్టికర్త అయిన దేవాది దేవుడు అంట నిన్ను నన్ను మరిచిపోజాలను అన్నాడంట. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప భాగ్యము. ఆయన మనలను ఏం చేయడంట? మర్చిపోజాలను. దేవుని యొక్క వాక్యం చూద్దాము. వాక్యంకి వెళ్ళే ముందు ఒకసారి మనము ఎలా ఆయన మర్చిపోతున్నాం. దేవుడు ఎరిగిన మనము కొన్నిసార్లు అంట మనకు సమయం ఉండి దేవుని దగ్గర రావడానికి సమయం ఉండి ఆయన దగ్గర రాకుండా ఏం చేస్తున్నాం? ఒక్క మాట చూసి మన వాక్యానికి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. మనమైతే ఏం చేస్తున్నాం? ఆయన అయితేనేమో నేను అసలు మిమ్మల్ని మర్చిపోజాలను, మీరు మాత్రం నన్ను మర్చిపోయి నా సన్నిధిని విడిచిపెట్టేసి నన్ను ఆలోచించకుండా తిరుగుతున్నానని చెప్పి దేవుడు ఒక మాట ద్వితీయోపదేశకాండంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయ్యి నీకు వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగినదానికి వర్ధిల్లినప్పుడు నీ మనస్సు ఏమైపోయింది? మదించిపోయింది. దేవునికి చోటు ఇవ్వని స్థితి, మదించి ఆయన ఏం చేస్తున్నారంటే మర్చిపోతారంటే. ప్రభువా నాకు ఫలం కావాలంటే ఇస్తున్నాడు, ప్రభువా నాకు ఫలం ఇవ్వాలని ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాము? ఇచ్చిన వాడినే ఏం చేస్తున్నామంట? మరిచిపోతున్నాము. కానీ ఆయన ఏమంటాడు శేష గ్రంథంలో? నేను నిన్ను మరిచిపో. ఎంత వ్యత్యాసం చూడండి ఒకసారి. దేవుడు మనకు అన్నీ ఇస్తే మనం దేవుడిని ఏం చేస్తున్నామంట? మర్చిపోతున్నామంట. ఎలా మర్చిపోతున్నాం? కడుపారా తింటాం. ఎప్పుడు? ఆదివారం పూటే, ఆదివారం పూట చికెను, ఆదివారం పూటే మటను, ఆదివారం పూటే బీఫ్, ఆదివారం పూటే రొయ్యలు, ఆదివారం పూటే పీతలు, అన్ని ఆదివారం పూటే అన్నీ వేసుకొని శుభ్రంగా తిని ఎలా తింటున్నామంటే అండి? ఏమంటే ఇదేం అంటలేదండి దేవుడు అంటున్నమాట. ఏమంటాడు అక్కడ? ఎలా తింటున్నామంట? కడుపారా తింటామంటే అర్థం ఏంటి? పేగల్లాగా తింటున్న అర్థం. ఇక్కడికి వచ్చి బేగం అంటారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? పేగల్లాగా తినొచ్చి ఇంకేమొచ్చింది ఆరాధన, ఇంకేమొచ్చి మన జీవితంలో దేవుడిని స్తుతించి ఆలోచన ఒకసారి. కడుపారా తినంట ఏం చేస్తున్నామంట? మదించిందంట. మనమంట ప్రభువా నాకు పలానా ఇల్లు కావాలంటే దేవుడు మంచి ఇల్లు ఇస్తున్నాడు, భూములు కావాలంటే మంచి భూములు ఇస్తున్నాడు, పశువులు కావాలంటే మంచి పశువులు ఇస్తున్నాడు. వాటిని ఇచ్చిన వాడిని మర్చిపోయి మనం ఏం చేస్తుంది తెలుసా? కడుపారా తినంట మన మనస్సు మలించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించి నీ దేవుడిని యెహోవా ఏం చేస్తున్నావు? నువ్వు మరుచుదవేమో. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆయన మాత్రము మనలను ఏం చేయట్లేదంట. ఇప్పుడు రండి ఒకసారి యెషయా గ్రంథం 44:20. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడు, నేను నిన్ను ఏం చేశాను? నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అయినావు, నేను ఏం చేయను? మర్చిపోజాలను. దేవుని యొక్క వాక్యంలో కొన్ని సంగతులు చూపిస్తాను. ఏ విషయంలో ఆయన మర్చిపోడు, ఏమిచ్చి మర్చిపోడు ఆయన మన జీవితంలో. ఆ మర్చిపోజాలన దేవుణ్ణి నీవు నేను ఎన్నిసార్లు మర్చిపోయామో ఒక్కసారి దేవునికి క్షమాపణ కోరి, ప్రభువా నా జీవితంలో వీటి విషయంలో నువ్వు నన్ను మర్చిపోవట్లా, మర్చిపోజాలనంటున్నావు, అందును బట్టి నేను నిన్ను హృదయాలా ఆరాధిస్తున్నాను. ఇప్పుడు మనం సజీవులు ఎక్కడ ఉన్నామంటే ఆయన మనం మర్చిపోయాడుగా, మర్చిపోజాల కదండి. మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మర్చిపోయాడు మనల్ని. మర్చిపోలేదు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఒకవేళ మనల్ని విడిచిపెట్టేస్తే, ఒకవేళ మనల్ని తృణీకరించేస్తే ఏ స్థితిలో ఉండేవాళ్ళు ఆలోచన ఒకసారి చూడండి. మొదటి సంగతి జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. ఏ విషయంలో ఆయన మళ్ళీ మర్చిపోడు అంటే అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక
నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. మొదటి సంగతి, ఎందుకు ఆయన మనం హృదయారాధించాలి? ఈ మరిచిపో జాలని దేవుడు నా జీవితంలో ఏం చేశాడయ్యా అంటే, మొదటి సంగతి ఏంటంట, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను ఏం చేయడంట అండి? మర్చిపోడు. ఏ విషయం మర్చిపోడండి ఆయన? నీకు నాకు చేసిన ఏంటిదంట మాట్లాడాలి, ఏంటంట? నిబంధన విషయము. ఏంటా నిబంధన? నేను మరలా వస్తాను, నేనేం చేస్తాను? నాతో పాటు తీసుకెళ్తాను. వాగ్దానం చేసిన వాడు మాట్లాడాలి. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. మన జీవితంలో వాగ్దానం చేశాడు ఆయన, నిబంధన చేశాడు. నీకు ఒక జీవకిరణం ఇస్తానని చెప్పాడు ఆయన, నీకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేస్తానని చెప్పిన దేవుడు ఆయన. నాతో పాటు నువ్వు కూడా ఆ పరలోక రాజ్యంలో వేరే దూతలతో ఆ పరివారంతో నీతో పాటు కూర్చుని గొప్ప అధికారము భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడండి? ఏ విషయంలో మర్చిపోతాడు ఆయన? తల్లి గారు మందులు మర్చిపోవడం మునిపే ఆయనను మర్చిపోవాలా? అంత మాత్రమే కాదు, కానీ ఈ దినాన నీకు నాకు చేసిన తన యొక్క వాగ్దానాన్ని, నిబంధనను ఏం చేసేవాడు కాదండి ఆయన? మర్చిపోయేవాడు కాదు. జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, శారీరకము దిగజారిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఆయన మర్చిపోడు. ఆయన నిన్ను మర్చిపోడు. భర్త మర్చిపోవచ్చు, భార్య మర్చిపోవచ్చు, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, పిల్లలు మర్చిపోవచ్చు, నా అనుకున్న వాళ్ళందరూ విడిచిపెట్టవచ్చు, మర్చిపోవచ్చు. కానీ నీవు నమ్మిన దేవుడు, నీ కొరకు ప్రారంభించిన దేవుడు ఆయన ఏం చేయడంట? మర్చిపో జాలడు. చెప్పండి మాట ఒకసారి, మర్చిపో జాలడు. ఎలాంటి వాడంట ఆయన? మర్చిపో జాలడు. తాను చేసిన నిబంధనను ఏం చేయడంటే ఆయన? మొదటి సంగతి మాట్లాడాలి. ఏం చేయడండి? మర్చిపోడు. నీకు చేసిన నిబంధన మర్చిపోయేవాడు కాదు. అందుని బట్టి ఆయన మనం హృదయం ఏం చేసుకోవాలంట? ప్రార్థించాలి. మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం అర్థం కోసం. ద్వితీయోపదేశకాండం. మనమంట దేవుడేమో మనకి ఇచ్చిన వాగ్దానాన్ని, నిబంధన మర్చిపోడంట. కానీ మనం ఏ విషయం మర్చిపోయి చెప్తాను చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుడిని నువ్వేం చేసావు? మర్చిపోతున్నావు. కన్నవాడినే మర్చిపోతున్నారంటండి. ఎవరినంట మాట్లాడాలి? ఎవరినంట? చదువు ఒకసారి మళ్ళీ. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుడిని ఏం చేస్తామట మనం? మొదటిగా ఏ విషయం మర్చిపోయాం మనం? ఏ విషయం మర్చిపోయాం? యెహోవాను మరిచి కడుపారా తింటున్నామంట. రెండోదిగా మన కన్న దేవుడిని ఏం చేస్తున్నామంట? మర్చిపోతున్నాం. కానీ ఆయన మాత్రం ఏం చేయలేదంట? మర్చిపోజాలు అంటాడు. ఆయన మాత్రం ఏమన్నాడు తెలుసా? నేను చేసిన నిబంధనను ఏం చేయనంటాడు ఆయన? మర్చిపోడు. రెండోది చూద్దాం ఏ విషయంలో ఆయన మనల్ని మర్చిపోడు. యోబు గ్రంథము చాలా చక్కగా మాట్లాడారు చూడండి. యోబు 11వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 11 6వ వచనం. పెనుండి మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనే జ్ఞాన రహస్యము నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించిదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని ఏం చేసుకోవాలంట? తెలుసుకో. ఏమని తెలుసుకోవాలంటే అండి? నీ దోషములో అధిక భాగం ఏమైపోయింది అంట? దేవుడు ఏం చేశాడంట? మర్చిపోయాడంట. ఇది యోబు దగ్గర తన స్నేహితుడు అనే మాట. ఇది కొత్త నిబంధనకు వచ్చేపాటికి మరొక మాట అంటే తెలుసా? ఆయన మన దోషములన్నింటినీ ఏం చేశాడంట? పరిహరించాడు అని రాశాడు. ఇక్కడ ఏమంటాడు యోబు దగ్గర? నీ దోషములో అధిక భాగం ఆయన ఏం చేస్తున్నాడంట? మర్చిపోతాడంట. మర్చిపోయాడంట. ఏ విషయం మర్చిపోయాడంటే? మనం చేసిన
దోషాలు ఆయన ఏం చేశాడంటే అండి, మర్చిపోయాడు. ఆయన మర్చిపోయాడు. కానీ మనం మర్చిపోయాము. ఎప్పుడో ఎవడో ఏదన్నాడని, ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏం చేస్తాం, ఇంకా మర్చిపోతామండి. మనం మర్చిపోం. కానీ మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోషాలు ఆయన ఏం చేస్తాడంట, మర్చిపోతాం. దేవునికి వాక్యం వస్తుంది. మనమైతే ఆయన మన కరిన దేవుడిని ఏం చేస్తున్నామంట, మర్చిపోయాము. ఆయన చేసిన మరి నిబంధన మర్చిపోయి కడుపారా తిని మరించామంట. అది మాత్రమే కాదు, మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం మనం ఏ విషయం మర్చిపోయాం ఒక్క మాట చూసి తర్వాత మిగతా భాగాలు చూద్దాం. నేను ఇప్పుడు 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను, 2 విధాలుగా. దేవుడు ఏమి మర్చిపోడు, మనము ఏమి మర్చిపోతున్నాం. మనం మర్చిపోతున్నాం కొన్ని. ఏం మర్చిపోయామంట, యెహోవాను మరిచి కడుపారా తిని మరించాం కదండి. రెండోది ఏం మర్చిపోయామంట, మనం కనిన దేవుడిని మనం ఏం చేసుకున్నామంట, మర్చిపోయాం. కానీ దేవుడు ఏం మర్చిపోలేదు తెలుసా, ఏం మర్చిపోలేదంట, మన పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను ఆయన ఏం చేయలేదంట, మర్చిపోలా. రెండోది ఏం మర్చిపోలేదంట, ఆయన నీ దోషంలో అధిక భాగాన్ని దేవుడు ఏం చేశాడంట, మర్చిపోయాడు. మన దోషంలో అధిక భాగాన్ని ఆయన ఏం చేశాడంట, మర్చిపోయాడు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథము 13:25. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి కనుక ఇది నీకు వంతు. చాలు, తర్వాత చదువు. ఏంటంటే అండి, ఏ నమ్ముకుంటున్నామంట మనం, అబద్ధములను నమ్ముకొనుచు ఎవరు మర్చిపోతున్నామంట. లోకంలో చాలామంది ఏమైపోయారంటే, అబ్బో ఎవడో ఏదో చేస్తాడని చెప్పేసి దేవుడిని మర్చిపోయేసి ఎవడో ఏదో చెప్పిన మాటను ఏం చేస్తున్నాం, నమ్ముకుంటున్నాం. విన్నారా? మొన్న మధ్యన ఒక ఆయన అంటున్నాడు, ఒకచోట అక్కడికి వెళ్తే, ఏమండి ప్రార్థనకి ఎందుకు రాలేదని అడిగారండి. ఏముందండి, పలానా చోట విభూతి ఇస్తున్నారు, ఆ విభూతి తెచ్చుకోవడానికి వెళ్ళాను అన్నాడు ఆయన. మరి ఏమొచ్చింది ఆ విభూతి రాసుకుంటే, ఏం లేదండి అంత బూడిదే అన్నాడు. ఏమన్నాడు, అంతా బూడిదే. ఎందుకు వెళ్ళావు నువ్వు, ఎవరో ఏదో చెప్పారని చెప్పి నువ్వేం చేసావు, మనుషుల యొక్క మాటను విని నువ్వు వెళ్ళావు. ఇప్పుడు ఏమైపోయిందంతా, ఏమైపోయిందంట, బూడిదైపోయింది. ఇక్కడ రాయబడిన మాట కూడా సేమ్ ఇదే మాట రాస్తాడు. ఏమని రాస్తాడు ఒకసారి, నీవు దేని నమ్ముకుంటున్నావు అంటే, మనం అబద్ధాలనే నమ్ముకుంటున్నాం. అబద్ధాలు నమ్ముకొని ఎవరు మర్చిపోతున్నామంటే, మనం ఎవరు మర్చిపోతున్నామంటే దేవుడిని మర్చిపోతున్నాం. అంటే అబద్ధాల్లో దేవుడిని కూడా మనం ఏం చేస్తున్నాం, దాంట్లో కలిపేస్తున్నాం. అబద్ధాలతో కలిసి దేవుడిని కూడా ఏం చేస్తున్నాం. కొంతమంది కంటే అబద్ధాలంట వెనత పెట్టిన విద్య అంట, వెనత పెట్టిన విద్య. ఇప్పుడు దేవుడిని కూడా అలాగే ఏం చేస్తుంది తెలుసా, అబద్ధాలని కేటాయించేసి ఆయన కూడా ఏం చేస్తాం, మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రం ఏం చేయడు చూద్దాం. ఇక 3వ సంగతి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 3వదిగా దేవుడు ఎవరిని మనవడు, ఏం మనవడో చెప్తాడు అక్కడ. 3వ సంగతి చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి, ఎందుకు ఆయన మనం స్తుతించాలి అంటే, ఆయన అంటాడు అక్కడ, నేను నిన్ను మరిచిపోజాలన్నాడు. ఏ విషయంలో ఆయన మర్చిపోలేదంటే, తాను మన పితరులతో చేసిన ప్రమాణాన్ని లేక నిబంధన ఆయన మర్చిపోడు. రెండోది మనం చూస్తున్నాము, మన దోషంలో అధిక భాగాన్ని ఆయన ఏం చేశాడంట, మర్చిపోయి ఉన్నాడని తెలుసుకోవాలంట. 3వది మనం చూస్తున్నాము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను ఏం చేయను. వాళ్ళైనా మర్చిపోతారంట. 3-4 పిల్లలు అనుకోండి, ఇడి పెట్టలేదు, ఆడి పెట్టని చెప్పి ఏం చేస్తారు, మర్చిపోతారంట కదా. ఇప్పుడు వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేనేం చేయనంట అని అంటాడు అక్కడ. 3వదిగా వారైనా మరుచుదురు కానీ నేను నిన్నేం చేయను అంటాడు ఆయన, మరువను. ఆయన మర్చిపోయేవాడు. ఇంతవరకు మళ్ళీ ఆయన మర్చిపోయాడండి. ఒక్కసారి మన గుడి వచ్చి చేసుకొని, ప్రభా నువ్వు పలానా విషయం నన్ను మర్చిపోయావు,
అన్న వాళ్ళు ఒకసారి చీలిస్తారు, ఎవరు లేదు. ఆయన మన మర్చిపోచారు. జ్ఞాపకం చేసుకుంది. ఈ మాట నిద్రలో కూడా జ్ఞాపకం చేసుకుంది. నా దేవుడు నన్ను ఏం చేయడు? నాతో చెప్పండి ఒకసారి. నా దేవుడు నన్ను మర్చిపోజాలడు. ఏం చేయడండి ఆయన? మర్చిపోజాలడు. ఈ మాట పదే 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 జ్ఞాపకం చేసుకోండి. నా దేవుడు నన్ను ఏం చేయడు? మర్చిపోజాడు. కారణం ఏంటి? నా పితరులతో ప్రమాణం చేశాడు ఆయన, నా పితరులతో నిబంధన చేశాడు ఆయన నన్ను మర్చిపోనని. నా దోషాలు పరిహరించాడు ఆయన నన్ను మర్చిపోనని. అంత మాత్రమే కాదు, మూడోదిగా తల్లి కూడా మర్చిపోయిద్దేమో కానీ నన్ను కన్న నా దేవుడు నన్ను ఏం చేయడంట? చదవన మాట ఒకసారి మళ్ళీ 15వ వచనం. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్నేం చేయను? మరువను. చూడండి ఒక మాట, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. నా ప్రజలంట లెక్కలేనన్ని సార్లు మర్చిపోతారంటండి. దేవుడు అంటాడు మాట బాధతో. దేవుడు అంట దుఃఖంతో బాధతో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మనమేమో ఆదివారం నుంచి కనబడిపోతాం కానీ దేవుడు అంట బాధపడతాడని. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ మాట అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణమును మరుచునా? పెండ్లి కుమారి తన వడ్డానం మరుచునా? నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను ఏం చేశారంటే నా ప్రజలు ఎన్నిసార్లు అంట? ఒక రోజు 2 రోజుల? ఒక వారమా 2 వారాల? ఎన్ని వారాలంట? లెక్కలేనని దినములు నన్ను ఏం చేస్తున్నారు? ఆయన ఏమన్నాడు? నేను నిన్ను ఏం చేయనన్నాడు? మరువును అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లెక్కలేని ఎన్నిసార్లు మనం లెక్కేసుకుంటూ ఊహించుకుని ఒకసారి లెక్కేసుకుని ఒకసారి ఎన్నిసార్లు మనం మర్చిపోయామని. ఇక్కడ వివాహం గురించి జ్ఞాపకం చేస్తాడంట. పెళ్లి కూతురు అంట, పెళ్లికి మామూలుగా మళ్ళా వచ్చేసి కూర్చుంది అనుకోండి, ఆ పెళ్లి కూతురు లేకపోతే పెళ్లి కూర్చుంది అర్థమైంది మనకేమన్నా? అర్థమైందా? అర్థం కాదు. మరి పెళ్లి కూతురు అని మనకి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందండి? ఆమె వేసుకున్న అలంకరణ ద్వారా, ఆమె వేసుకున్న ఆభరణాల ద్వారా, ఆమె వేసుకున్న వస్త్రాల ద్వారా ఏం పెళ్లి కూతురు తెలిసింది. ఆమె ఒక హోదా ఉంటుంది. కారులోంచి దిగంగానే డోర్ తీసేవాడు ఒకటి అంటాడు, కారు మీద దాని పొడిగి నా పూలు చల్లేవాడు ఒకటి అంటాడు, వెనకాల ఒక తోపట్టు ఏంటి దాన్ని ఏంటి వేరు బారు ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని లేపేవాళ్ళు ఒకరు ఉంటారు, సరి చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. అప్పుడు తెలిసింది మనకి ఏమని? ఓహో ఏమా పెళ్లి కూతురు. పెళ్లి కుమారుడికి కూడా ఒక అధికారం ఉంటుంది, అందరిలాగా ఉండదు. షూట్ వేసుకుంటాడు, ఒక గులాబీ పువ్వు పెట్టుకుంటాడు, తర్వాత కారు డోర్ దిగంగానే డబ్బులు మోగుతాయి కదా. చూడగానే మనకేమైపోతుంది? పెళ్లి కూతురు అనుకుంది కదా. చదవనమాట అది రాశాడు అక్కడ. కన్యక తన ఆభరణములు మర్చిపోయింది పెరిగి అస్సలు పొరపాటున పెట్టనమ్మ పడ్డాను అంటారు కదా. అది బంగారు పిచ్చితో తెలియదు కానీ మనిషికి కనపడాలేదు. తర్వాత పెండ్లి కుమారి తన వడ్డానం మరుచున వాళ్ళు అక్కడ క్వశ్చన్ మార్క్ వేసాడు చూసారా? ప్రశ్నార్థకం వేసాడు అక్కడ. వాళ్ళు మర్చిపోతారా అన్నాడు అక్కడ. వాళ్ళు మర్చిపోరు, పెళ్లికి వెళ్ళే వాళ్ళు వాటిని మర్చిపోరయ్యా. కానీ నా ప్రజలు ఉన్నారే, నేను పేరు పెట్టి పిలుచుకున్నానే, నేను వాగ్దానం చేసి పిలుచుకున్నానే, నా ప్రజలు ఏం చేస్తున్నారు? లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేస్తారంట? మర్చిపోతున్నారు. ఎన్నిసార్లు మర్చిపోయాము? ఎన్నిసార్లు ఆరాధించుకోవడం మర్చిపోయామంటే దేవుడిని? ఎన్నిసార్లు మనము దేవుడిని ఆరాధించుకోవడం మర్చిపోయి చెప్పి ఊహించుకుని ఒకసారి లెక్కేసుకుని ఒకసారి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి? ఈ వారం కదా, వచ్చే వారం చేద్దాం ఆరాధన, లేకపోతే పై వచ్చే వారం చేద్దాం ఆరాధన, ఈ వారం మనసు బాగల అని ఎన్నిసార్లు వాయిదా వేసుకున్నామండి ఆరాధన? ఎన్నిసార్లు వాయిదా వేసుకున్నాం? కొన్నిసార్లు కొంతమంది ముందు చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆగిపోయి మళ్ళీ తర్వాత కోసం చూస్తారు. ఈలోపు ఎవరో ఎత్తుకుంటారు. ఈలోపు మనం చేసేటివే వాళ్ళు ఎత్తుకున్నా మనం గబగబా చేసామనుకోండి, వెనకలు ఆగిపోతారు తెరలు. ఇప్పుడు ఎప్పుడైతే ఆగిపోయిందో, ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? తర్వాత చేద్దాం అని చెప్పి ఆఖరి దాకా నాచుకుని వస్తాం. ఆఖరిలో ఏం చేస్తాడు? అందరూ కలిసి ఒకేసారి ఆరాధించండి. ఇప్పుడు గుంపులోకి ఆరాధన ఏమైపోయింది? గుంపులోనే వెళ్ళిపోయింది. ఒక వారం అయిపోయింది. వచ్చే వారం తెలుసా? ఈ వారం ఖచ్చితంగా నేను ఆరాధిస్తాను.
ఆ వారం అయిపోయింది. ఎన్నిసార్లు, ఎన్ని దినాలు ఆయన మర్చిపోయాం ఆరాధన విషయం. దేవునికి వాక్యం వస్తుంది, నేనైతే నిన్ను ఏం చేయనంటాడు ఆయన, మర్చిపోజాను. మాట తెచ్చుకోండి, నేను నిన్ను మర్చిపోజాను. మొదటిగా ఏ విషయంలో ఆయన మర్చిపోయాడు మనల్ని మాట్లాడాలి. తాను మన పితరులతో చేసిన నిబంధన ఏం చేయడంట ఆయన మర్చిపోడు. రెండోదిగా మన దోషంలో అధిక భాగాన్ని ఆయన ఏం చేశాడంట, మర్చిపోయానని తెలుసుకోవాలంట. మూడోది మనం చూస్తున్నాము, వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం ఏం చేయనంటాడు ఆయన, మరువనంటాడు ఆయన. ఇక 4వ సంగతి చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ 6:10వ వచనం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయించుట చేత ఇక్కడి నుంచి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏంటంట, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఏం కాదంటండి, అన్యాయస్తుడు. ఏం మరవడటైనా, ఏం మర్చిపోవడటైనా దేవుని ఎడల మనం చూపించిన ప్రేమ, దేవుని యొక్క దాసుని ఎడల చూపించిన ప్రేమ, దేవుని సంఘం ఎడల చూపించిన ప్రేమ మర్చిపోవడానికి దేవుడు ఏం కాడంట, అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎంత ప్రేమ చూపిస్తావో దేవుడు అదే ప్రేమ చూపిస్తాడండి. ఎంత వేస్తావో అంతే ఇస్తాడు ఆయన. ఏ కొలత కొలుస్తావో అదే కొలత మనకి ఏం చేస్తాడంటే దేవుడు తిరిగిస్తాడు మనకి. ఇప్పుడు నువ్వు ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నావో, ఎంతగా దేవుడిని స్తుతిస్తున్నావో, ఎంతగా దేవుడిని ఆరాధిస్తున్నావో ఆ కొలత ప్రకారమే, ఆ పరిమాణం ప్రకారమే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను మర్చిపోడు. లేకపోతే ఏమంటాడు తెలుసా, ఈ దారి గుండి వెళ్తా నా మీద కొంచెం చేయడం తర్వాత చూద్దాలే అంటాడా, అంటాడండి ఆయన మాట్లాడాలి. ఆయన విజయవాడ నుంచి చెప్తున్నాడు, ఈ మార్గం నుండి వస్తున్నాడు దేవుడు. ఇక్కడ దాకా రాగానే పలానా వ్యక్తి నా మీద కొంచెం చేయడం ప్రేమ తర్వాత చూద్దాం, ఎట్లా వచ్చినప్పుడు చూద్దాం అంటాడా, అంటాడండి. మాట్లాడాలా, అంటాడా, అంటూ అక్కడ ఆగి నీ కొరకు నా కొరకు నిలబడి నువ్వు ఎంత ప్రేమ చూపించావో ఆ ప్రేమ విషయంలో ఆయన ఏం చేయడం సార్ మర్చిపో. ఇప్పుడు నేను ఒకసారి హెబ్రీ 6:10, హెబ్రీ 6:10. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఏం కాడంట, అన్యాయస్తుడు కాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం పేరుని మాట్లాడాలని చేసుకోండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాజకుడిగా కాకుండా నేను నిన్ను విసర్జించును. ఇక్కడి నుంచి నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నీ కుమారుని ఏం చేస్తానంటాడు ఆయన. ఎంత భయంకరం అంటే, ఎంత భయంకరం అంటే, ప్రేమ చూపిస్తాడు వాస్తవమే, జాలి చూపిస్తాడు వాస్తవమే, కన్ను చూపిస్తాడు వాస్తవమే, దీర్ఘశాంతం చూపిస్తాడు వాస్తవమే. కానీ నువ్వు దేవుని ఎడల చూపించే ప్రేమ ఎంత పరిమాణం ఉంది, ఎంత కొలమానంలో ఉంది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయనమాట, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నామంట, మరిచితివి కనుక. ఏం మర్చిపోతున్నామంటే అండి మనం, ఏం మర్చిపోతున్నామంట, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నామంట, మరిచితివి కనుక. ఎవరు మర్చిపోతాడంటే దేవుడు, ఆలోచన ఒకసారి, ఎవరు మర్చిపోతాడంటే దేవుడు. చదవనమాట, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి కనుక. ఎంత భయంకరమండి, పిల్లలను మర్చిపోతాడండి. గుర్తుంచుకుని మనల్ని కాదు, ఎందుకు తెలుసా, వాళ్ళే ప్రాముఖ్యమైనది, వాళ్ళు మర్చిపోతాడంట దేవుడు. ఆలోచన ఒకసారి, నువ్వు దేవుడిని మర్చిపోతే ఎన్నిసార్లు మర్చిపోతున్నావు, ఎన్నిసార్లు మనం దేవుడిని ఆరాధించుకోవడం మర్చిపోతున్నాం. బైబిల్ మాటలు, ఎంత ప్రేమ చూపించే దేవుడు అంతే కఠినంగా ఉండే దేవుడు, ఎంత జాలి చూపించే దేవుడు
అంతే కఠినంగా ఉండే దేవుడు రాయమన్న మాట. ఆఖరికి మరొక మాట చూసి మన దేవుణ్ణి ఆరాధిద్దాం. 5వదిగా కీర్తనలు 115. కీర్తనలు 115 అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 112 అధ్యాయము 15 అధ్యాయం 115. కీర్తనలు 115:12. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయపెట్టుకున్న వారందరూ యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 12 వచ్చినట్లెక్క యెహోవా మమ్మను ఏం చేయలేదంట? మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే విషయంలో కూడా ఆయన మనం మర్చిపోలా. 5వదిగా ఆశీర్వాదించే విషయంలో ఆయన మనల్ని ఏం చేయలేదంటే అండి? మర్చిపోవాలి. అందరూ బట్టి ఆయన మనం హృదయం ఆరాధించాలి. ఆయన ఆశీర్వాదము మన మీద ఉంది. బయట మాట ఉంది. యోసేపు అంటాడు, యోసేపు అంటున్నా దేవుడు అంటే ఎన్నటన్నిటికీ ఏం చేశాడంట? ఎలా ఉందంటే ఆశీర్వాదం యేసుకు మీద అధికంగానే ఉంది. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదని జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడి దేవుడు. ఇప్పుడు దాకా నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఖచ్చితంగా దేవుడిని ఆరాధించాలి. ఇప్పుడు దాకా మనం ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో, ఆర్థిక జీవితంలో నువ్వు అభివృద్ధి చెందావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆశీర్వదించబడ్డావు అర్థం. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడుతున్నా ఏం చేయాలి? ఆరాధించాలి. పాత నిబంధనలో మాట్లాడుతుంది ఏంటి తెలుసా? పంట పండిన తర్వాత అంట తీసుకొచ్చి పంటను అప్పగించే దినం ఉంటుండదు. పంట పండించిన తర్వాత దేవుని సన్నిధిని తీసుకొచ్చి ఏం చేస్తారంటే పంటను ఏం చేస్తారు? వాళ్ళు దేవుని సన్నిధిని తీసుకొచ్చి ప్రారంభిస్తారు. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నువ్వు మాకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని దానిలో కొంత భాగాన్ని నేనేం చేస్తున్నాను? నీ సన్నిధికి తీసుకొస్తానని చెప్పి ప్రథమ పండగ అంటదాన్ని. ప్రథమ పంటల పండగ వింటారా? దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వారు అర్పణ ఇస్తారు. దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఎందుకు ఇస్తారు తెలుసా? గోధుమలు, తర్వాత జొన్నలు, రాగులు, తర్వాత ఇంకా పానకాలను చూసినట్లయితే వీటన్నింటినీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కుప్పగా పోసి వెళ్తారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువా, నీవు నన్ను ఏం చేసావు? ఆర్థికంగా కూడా ఏం చేసావు? ఆశీర్వదించి. శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా మాత్రమే కాదు, ఆర్థికంగా నువ్వు నన్ను ఏం చేసావు? ఆశీర్వదించావు. నువ్వు ఆశీర్వదించావు కాబట్టి నువ్వు మమ్మల్ని మర్చిపోవాలి. ఆశీర్వదించే విషయంలో నువ్వు మర్చిపోలేదు కాబట్టి ఈ సంవత్సరము నీ సన్నిధిలో నేను అర్పిస్తానని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే ఆ పంటల పండగ కూడా అలా అర్పిస్తారు. చాలా సంఘాలు జరుగుతాయి ఈ సంగతి. బ్యాప్టిస్ట్ సంఘాల్లో కొన్ని లోదరన్ సంఘాలు జరుగుతాం. ఏంటంటే వాళ్ళు పంటల పండగ అని చెప్పి వాళ్ళు అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే యెహోవా మమ్మల్ని ఏం చేయలేదు అంటే ఏ విషయంలో మర్చిపోవాలి? ఆయన మనల్ని ఆశీర్వాదించే విషయంలో ఆయన మనల్ని ఏం చేయలేదంట? మర్చిపోవాలి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆరాధించాలి అంతే. దానికి ఇంకెనగా తిరుగుమహం లేదు. ఇంకా వచ్చే వారం చూద్దాం, పై వచ్చే వారం చూద్దాం కాదంట. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంతే. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆరాధించాలి అంతే. దానికి రూల్ అంతే. ఇక దానికి కొలమానము పరిమాణము ఏమి లేదు. ఇంకా నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు దీవించబడ్డావు, నువ్వు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే నా స్త్రీ అంది, అయ్యా ఒకప్పుడు మేమేం చేసాము తెలియదు, మాకు ఎలా ఆరాధించాలో తెలియదు, ఎలా స్తుతించాలో తెలియదు, ఏ విషయంలో మేము ఆరాధించాలో తెలియదు, ఏ విషయంలో మేము దగ్గరికి వచ్చి గడపరచాలో తెలియదు. కానీ ఇప్పుడైతే నాకు తెలిసింది. ఏంటి తెలుసుకున్నా నేను? ఇప్పుడు మనందరం తెలుసుకున్నాం. ఏమో తెలుసుకున్నాం? ఆయన మనం మర్చిపోలేదని తన సంగతి తెలుసుకున్నాం. ఆయన మనల్ని ఏం చేసుకోలేదంట? మర్చిపోలేదు అన్న సంగతి గ్రహించాం. కాబట్టి మర్చిపోని వారు ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. మర్చిపోకుండా ఉన్నవారు ఏం చేయాలంటే ప్రభువా, నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు, నేను కూడా నిన్ను మర్చిపోను. ఏ విషయంలో నేను మర్చిపోను? మొదటిగా ఏ విషయంలో మర్చిపోమంట? ఆయన ఏ విషయంలో మర్చిపోలేదంటండి? తాను మన పితరులతో చేసిన నిబంధనలు మర్చిపోలా. రెండోదిగా ఏ విషయంలో మర్చిపోలా? మన దోషంలో అధిక భాగాన్ని ఏం చేశాడంట? మర్చిపోయాడు ఆయన. మూడోది మనం చూస్తున్నాము, స్త్రీ తను కనిన పిల్లలను ఏం చేసిందంట?
మర్చిపోయిద్దేమో కానీ నేను మాత్రం ఏం చేయను మరువును అంటాడు. ఈ మాట మనం చూస్తున్నాం. నా ప్రజలంట లెక్క ఎన్నిసార్లు ఏం చేస్తానంటే దేవుడిని మర్చిపోవడం చూస్తున్నాం. 4 మనం చూస్తున్నాము, తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు ఏం కాదంట 5 మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన మనం ఆరాధించాలంటే యెహోవా మమ్మల్ని ఏం చేయలేదు, మర్చిపోవాలి. ఏ విషయంలో ఆయన మనం మర్చిపోలేదంటే ఆశీర్వాద విషయంలో ఆయన మనం మర్చిపోవాలి. ఇప్పుడు ఆశీర్వదించబడిన మనందరం కలిసి దేవుడిని ఏం చేసుకోవాలంట. ఇప్పుడైనా ఒకసారి యెషయా 44:21, యెషయా గ్రంథము 44 అధ్యాయం 21 చదువు ఒకసారి. యాకోబు ఇశ్రాయేలు, ఇప్పుడు వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకో. యాకోబు నువ్వు మార్చబడ్డావు ఇశ్రాయేలుగా. ఇశ్రాయేలు వీటన్నింటి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించుకున్నాను. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు ఉన్నావు, నేను నిన్ను ఏం చేయను, మర్చిపోచాను. ఆయన మర్చిపోజాలేదు కాబట్టి తన ఏకైక కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు ఆయన భూలోకానికి పంపించాడండి. నిన్ను మర్చిపోలేదు కాబట్టి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఆయన భూలోకానికి వచ్చాడు. నిన్ను మర్చిపోలేదు కాబట్టి నీకు బదులుగా నాకు బదులుగా ఆ కలవరిశిలో ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన మనం మర్చిపోలేదు కాబట్టి ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం ఆ కలవరిశిలో ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఆయనను మర్చిపోలేదు కాబట్టి నీ కొరకు నా కొరకు తన దేహాంతటిని సారసారంగా ధరించుకున్నాడు ఆయన. ఆయన మన కొరకు మర్చిపోలేదు కాబట్టి శిలువ మరణం పొందినంత త్యాగము మన కోసం చేశాడు ఆయన. ఆయన మనం మర్చిపోలేదు కాబట్టి నీ కొరకు ఆ కలవరిశిలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోక రాజ్యానికి హారమై ఇప్పుడు తిరిగి రాబోతున్నాడు ఆయన. ఆయన మనం మర్చిపోలేదు కాబట్టి ఇప్పుడు నేను మొదలేస్తాను, నేను స్థలంలో మీరు ఉండులాగా నేను మేము తీసుకెళ్తానని చెప్పింది దేవుడు. ఆయన మనం మర్చిపోలేదు కాబట్టి నీవు నేను ఆయన హృదయాల ఏం చేసుకోవాలంట. మన రిలేషన్ బడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్కి వెళ్తారు. మన దేవుణ్ణి ఆరాధిద్దాం.